హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి కొద్ది నిమిషాల క్రితమే రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 550కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేకుండానే డైరెక్ట్ మీ యొక్క సర్టిఫికేట్ని చూసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోని యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవాలి. 7th జనవరి వరకు మనకి లాస్ట్ డేట్ ఉంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. January 7th, 2026 కల్లా మీకు మినిమం 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ ఓసీ వాళ్ళైతే 24 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 27 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మాత్రం 29 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 34 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 550 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో మనకి జనరల్ కేటగిరీలో 275, ఎస్సీ కేటగిరీలో 85, ఎస్టీ కేటగిరీలో 42, ఓబీసీ బీసీ అభ్యర్థులకి 148, పీడబ్ల్యూడీ వాళ్ళకి 21, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి 18 వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెడతారు. మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి అభ్యర్థులకి డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తారనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్లో ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్ కనుక సేమ్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే అందులో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. సో ఈ విధంగా మీకు కమ్యూనిటీ వైజ్గా ట్రేడ్ వైజ్గా మీకు మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి మీకు స్కిల్ టెస్ట్లు కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయారనమాట. సో డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ మనకి వివిధ రకాల ట్రేడ్ల వారిగా అయితే ఇచ్చారు. సో వేకెన్సీస్ వచ్చేసి ఫిట్టర్ విభాగంలో 150 వేకెన్సీస్ ఉన్నాయి, వెల్డర్ విభాగంలో 180, మెషినిస్ట్కి సంబంధించి 20, పెయింటర్కి సంబంధించి 30, కార్పెంటర్ 30, ఎలక్ట్రీషియన్ 70, ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ మెకానిక్కి సంబంధించి 30, మెకానిక్ మోటార్ వెహికల్ 20, ఎలక్ట్రానిక్ మెకానిక్ 20. సో ఈ విధంగా మనకి వివిధ ట్రేడ్ల వారిగా వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. చాలా రేర్గా మనకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు మీరు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరు ఎంత అప్లికేషన్ ఫీ పే చేయాలి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అమ్మాయిలందరికీ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అబ్బాయిలకి ఫీజు అనేది లేదనమాట. సో ఎవరైతే మిగతా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీరు ఏ వెబ్సైట్ నుంచి అప్లై చేయాలి అంటే
www.rcf.indianrailways సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ త్రూగానే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు కేవలం ఆన్లైన్ త్రూగానే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. మినిమం మీరు 50% మార్కులతో 10th క్లాస్ అనేది చదివి ఉండి మీకు సంబంధిత ట్రేడ్లలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో సో వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో సెలెక్ట్ అవుతారో మీకు రైల్వేలో ఈజీగా మిగతా అభ్యర్థులతో కంపేర్ చేస్తే టెక్నీషియన్స్కి సంబంధించి కానీ రైల్వేకి సంబంధించి గ్రూప్ డి జాబ్ అనేది ఈజీగా అయితే సాధించవచ్చు. అది ఏ విధంగా అంటే మనకి రైల్వేకి సంబంధించి ఒక అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో ఆ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి రైల్వే శాఖలోనే CCAA విభాగంలో సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయిస్తారంటే CCAA అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి సపరేట్ వేకెన్సీస్ ఉంటాయి. అంటే ఈ వేకెన్సీస్కి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండదు కాబట్టి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో చాలా తక్కువ పోటీతో మీరు పర్మనెంట్ రైల్వే గ్రూప్ డి కానీ టెక్నీషియన్స్కి సంబంధించి కానీ జాబ్ అనేది పొందొచ్చు అనమాట. ఆ విధంగా మీకు ఈ నోటిఫికేషన్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి రైల్వేలో ఎవరైతే పర్మనెంట్ జాబ్స్ కొట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారో సో ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి మీకు బేసిక్ స్టెప్స్ అనేవి చెప్తాను. ఆ స్టెప్స్ అనేవి ఫాలో అయ్యి రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. అలాగే ఒక వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపూర్తాలోనే 1 year ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా దాదాపుగా మీకు స్టైఫెండ్ రూపంలో 7,000 నుంచి 10,000 రూపీస్ స్టైఫెండ్ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ కూడా మీకు పే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక చెక్ బాక్స్ అనేది టిక్ చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. ఫస్ట్ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో రిజిస్టర్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు రిజిస్టర్ బటన్ అని చెప్పేసి ఉంది కదా సో రిజిస్టర్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించినటువంటి పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. రిజిస్టర్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీస్ అనేవి వెళ్తాయి అనమాట. ఓటీపీస్ అనేవి వెరిఫై చేసేసుకోవాలి. సో వెరిఫై చేసి సబ్మిట్ అనేది చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీస్ వస్తే అవి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్కి అలాగే ఆ యొక్క ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీస్ అనేవి ఎంటర్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. అయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చేయాలి. లేదంటే ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చేసిన తర్వాత పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇక్కడ బ్లాక్ కలర్లో టెక్స్ట్ ఉంది కదా ఆ టెక్స్ట్ ఇక్కడ కింద బాక్స్లో ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి ఫీ ఉన్న వాళ్ళు ఫీ పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసేయచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోండి. మీకు రైల్వేలో పర్మనెంట్ జాబ్ కొట్టాలంటే మాత్రం మీకు డెఫినెట్గా రైల్వేకి సంబంధించి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి లేని వాళ్ళు మాత్రం తీసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేస్తే మీకు అది దొరుకుతుంది కాబట్టి ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.